హలో ఎవ్రీవన్. ఈరోజు రియల్ నెంబర్స్ 10th క్లాస్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.2 ఫస్ట్ బిట్. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే కాంపోజిట్ నెంబర్స్ ఏంటంటే చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెంబర్స్ ఇలా ఉన్నాయనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఫస్ట్ 1 చూస్తుంటే 1 టేబుల్లో మాత్రమే వస్తుంది, వేరే 2 అయితే 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది. 3 అయితే 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. 4 అయితే 1 టేబుల్లో, 2 టేబుల్లో, 4 టేబుల్లో వస్తుంది. సో 5 అయితే 1 టేబుల్, 5 టేబుల్. 6 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్. 7 1 టేబుల్, 7 టేబుల్. 8 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది, 8 టేబుల్ వస్తుంది. 1 టేబుల్ వస్తుంది, 9 1 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 9 టేబుల్. 10 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది, 10 టేబుల్. సో ఇవన్నీ మనం ఏమంటారంటే వీటిని ఫ్యాక్టర్స్ అని అంటాం. ఏమంటాము? ఫ్యాక్టర్స్ అని అంటాం. సో ఇక్కడ మీరు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఫ్యాక్టర్స్లో 1 టేబుల్లో మళ్ళీ సేమ్ అదే టేబుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకున్నాం, 2 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్ వస్తుంది. ఇట్లా 1 టేబుల్లో తర్వాత సేమ్ అదే టేబుల్లో మాత్రమే వస్తే వాటిని ఏమంటారు అంటే మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. అంటే ఇక్కడ 2 అనేటువంటి ప్రైమ్ నెంబర్ అన్నట్టు. సో ఇది ప్రైమ్ నెంబర్. తర్వాత ఇది చూడండి, 1 టేబుల్ వచ్చింది, మళ్ళీ 3 టేబుల్, అంటే ఇది కూడా ప్రైమ్ నెంబర్. 4 చూడండి, 1 టేబుల్ వచ్చింది, 4 టేబుల్ యాజ్ వెల్ యాజ్ 2 టేబుల్లో కూడా వచ్చింది, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఇది ఏమంటారు? దీన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే కాంపోజిట్ నెంబర్. సో 1 5, ఇది 5 చూడండి, 1 టేబుల్లో వచ్చింది, 5 టేబుల్ వచ్చింది, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 6 1 టేబుల్ వచ్చింది, 2 టేబుల్ వచ్చింది, 3 టేబుల్ వచ్చింది. సో ఇట్ ఈస్ కాంపోజిట్ నెంబర్. ఇది ప్రైమ్ నెంబర్, ఇది కాంపోజిట్ నెంబర్, ఇది కాంపోజిట్ నెంబర్, ఇది కూడా కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు 1 చూడండి, 1 ఓన్లీ 1 టేబుల్నే వచ్చింది, కాబట్టి ఇది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఓకేనా? సో ఇలా ఇప్పుడు మనం ఏం చేయమన్నారు ఎక్స్ప్రెషన్లో? ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ప్రోడక్ట్ లాగా చూపించాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 3 5 7 ఇలాంటివి మాత్రం యూజ్ చేసుకొని దీన్ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 140 అంటే ఫస్ట్ విల్ గో ఫర్ 2 టేబుల్లో చూద్దాం. లాస్ట్ నెంబర్ 0 ఉంది కాబట్టి 2 టేబుల్ వస్తుంది. ఫస్ట్ 2 తోటి చెక్ చేద్దాం. 2 టేబుల్లో 2 7 14, తర్వాత 0, 2 70 140, మళ్ళీ అగైన్ 2 టేబుల్లోనే 2 35 70. ఇప్పుడు 35 వచ్చింది కాబట్టి 35 2 టేబుల్లో రాదు. 2 టేబుల్లో రాదంటే 2 టేబుల్లో రాకపోతే నెక్స్ట్ విల్ సి థర్డ్ టేబుల్లో 3 + 5 అంటే 8 కాబట్టి థర్డ్ టేబుల్లో రాదు. నెక్స్ట్ 5 టేబుల్ అంటే ప్రైమ్ నెంబర్స్ మాత్రమే చూడాలి. సో 2 3 తర్వాత 5 ఉంటుంది. 5 టేబుల్లో 5 7 35, తర్వాత 7 టేబుల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 వచ్చేంత వరకు చేయాలి. సో ఇక్కడ 1 వచ్చేసింది కాబట్టి మనకు రాసుకోవాల్సింది ఏంది? 140 = 2 × 2, తర్వాత 5 × 7. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? 2 × 2 అంటే 2² × 5 × 7. ఇప్పుడు చూడండి, 140ని మనం ఏం చేసినాం? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్గా రాసేసినాం. ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసినాం. 140 = 2² × 5 × 7. 140 = 2² × 5 × 7. నెక్స్ట్ నెంబర్ 156. 156 మనం ఏం రాయొచ్చు? 156. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తోటి చెక్ చేద్దాం. 2 తోటి చెక్ చేసినప్పుడు లాస్ట్లో 6 ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 టేబుల్లో వస్తుంది. 2 7 14, 1 మిగిలితే 16 అవుతుంది. 2 8 16. తర్వాత మళ్ళీ 2 టేబుల్, 2 3 6, 18 అవుతుంది. 2 9 18. తర్వాత
ఇప్పుడు 2 టేబుల్లో రాదు, లాస్ట్ నెంబర్ 9 కాబట్టి 2 టేబుల్లో రాదు. 3 + 9 12 అంటే 12 3 టేబుల్లో వస్తుంది కాబట్టి 3 టేబుల్ చెక్ చేద్దాం. 3 1 జా 3 3 జా అంటే మనకు వచ్చేసింది ఏంది ఇప్పుడు 156 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 13 తోటి కూడా చేయాలి. 13 1 1 వచ్చేంత వరకు చేయాలి. 2 × 2 × 3 × 13 దీని ఏం రావచ్చు మనం 2 power 2 × 3 × 13 రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ 3825 3825 లాస్ట్ మనకు 5 ఉంది కాబట్టి 100% ఈ 2 టేబుల్లో రాదు. 3 టేబుల్లో చెక్ చేసుకోవాలి. 3 టేబుల్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఆల్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. 3 + 8 11 11 + 2 13 13 + 5 18 18 3 టేబుల్ వస్తుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 3 తోటి డివిజన్ అవుతుంది. సో గో ఫర్ 3 టేబుల్. 3 1 జా 3 3 2 జా 6 2 మిగులుతుంది 22 3 7 జా 21 1 మిగులుతుంది 15 3 5 జా 15 మళ్ళీ 2 టేబుల్లో రాదు, లాస్ట్ 5 ఉంది కాబట్టి 2 టేబుల్లో రాదు. 3 టేబుల్ చెక్ చేద్దాం. 1 + 2 3 3 + 7 10 10 + 5 15 15 3 టేబుల్ వస్తుంది కాబట్టి ఇది కూడా 3 టేబుల్ వస్తుంది. 3 టేబుల్లో 3 4 జా 12 3 2 జా 6 15 మిగులుతుంది 3 5 జా 15. ఇప్పుడు చూడండి మళ్ళీ లాస్ట్లో 5 ఉంది కాబట్టి ఇది 2 టేబుల్లో రాదు. 3 టేబుల్లో చూద్దాం. 4 + 2 6 6 + 5 11 11 3 టేబుల్లో రాదు కాబట్టి గో ఫర్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంది 5 5 టేబుల్ ఆఫ్ లాస్ట్ 5 ఉంది కాబట్టి 100% 5 వస్తుంది. ఇప్పుడు ఏంటి 42 అంటే 5 8 జా 40 25 5 5 జా 25 మళ్ళీ 3 టేబుల్లో చెక్ చేస్తే 8 + 5 13 3 టేబుల్లో రాదు. నెక్స్ట్ 5 టేబుల్లో చూడాలి. 5 1 జా 5 3 మిగులుతుంది 35 5 7 జా 35. సో మనం ఏం రాయొచ్చు దీన్ని లాస్ట్కి 17 ఏ టేబుల్లో రాదు, 17 టేబుల్లోనే వస్తుంది. 17 1 జా 17 అప్పుడు 3825ని మనం ఏం రాయొచ్చు 3 × 3 × 5 × 5 × 17 3 × 3 అంటే 3 స్క్వేర్ 5 × 5 అంటే 5 స్క్వేర్ = 17. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 5005 నెంబర్. 5005 ఎట్లా రాయొచ్చు మనం 5005. సో ఫస్ట్ 2 టేబుల్లోనే చెక్ చేయాలి. 2 టేబుల్లో లాస్ట్ 5 ఉంది కాబట్టి రాదు. 3 టేబుల్ నెక్స్ట్ 3 టేబుల్ 3 టేబుల్లో 5 + 5 అంటే 10 10 కూడా 3 టేబుల్లో రాదు. దెన్ గో ఫర్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 5 టేబుల్లో ఇవన్నీ వస్తాయి. ఇంకా 5 1 జా 5005. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 5 టేబుల్ అగైన్ మళ్ళీ 5 టేబుల్ సారీ ఇది 5 1 జా 5 కదా 1001. సో 5 టేబుల్ కాదు ఇది ఎందుకంటే 1001 అంటే 5 5 1 జా 5 0 0 5 1 జా 5 1001 వచ్చింది. నెక్స్ట్ లాస్ట్కి 1 వచ్చింది కాబట్టి 100% 2 టేబుల్లో రాదు. 1 + 1 2 కాబట్టి 3 టేబుల్లో రాదు. లాస్ట్ 1 ఉంది కాబట్టి 5 టేబుల్లో రాదు. నెక్స్ట్ విల్ సి 7 టేబుల్ 7 టేబుల్లో చూడాలి. 10 ఉంది 7 1 జా 7 7 1 3 మిగులుతుంది 30 అవుతుంది. 7 4 జా 28 2 మిగులుతుంది 21 అవుతుంది. అప్పుడు 7 3 జా 21 7 3 జా 21 అంటే 143. ఇప్పుడు చూడండి మళ్ళీ దీన్ని 2 టేబుల్లో చెక్ చేద్దాం. 2 టేబుల్ ఉన్నప్పుడు లాస్ట్ నెంబర్ 3 కాబట్టి 2 టేబుల్లో రాదు. లాస్ట్ నెంబర్ మళ్ళీ 3 టేబుల్లో చూడాలంటే 1 + 4 5 5 + 3 8 8 3 టేబుల్లో రాదు కాబట్టి 3 టేబుల్లో రాదు. ఇది 5 టేబుల్లో కూడా రాదు. లాస్ట్ 3 ఉంది కాబట్టి 5 టేబుల్లో రాదు. 7 టేబుల్లో 7 2 జా 14 ఇది రాదు. 7 టేబుల్లో కూడా రాదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11 టేబుల్ వస్తుంది. ఇట్లా 11 1 జా 11 3 మిగులుతుంది 11 3 33 అవుతుంది కాబట్టి 11 3 జా 33. సో మనకు వచ్చేసి నెక్స్ట్ 13 1 జా 30. సో దీన్ని ఏం రాయొచ్చు మనం 5005 ఈజ్ ఈక్వల్ టు 5 × 7 × 11 × 30. ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 4 ప్రైమ్ నెంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 4 ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఏంది లాస్ట్ 17 7429 7429 7429 రాయాలంటే 7429
7429. సో ఫస్ట్ 2 టేబుల్లో చెక్ చేద్దాం. లాస్ట్ 9 ఉంది కాబట్టి 2 టేబుల్లో రాదు. 2 టేబుల్లో రాకపోతే గో ఫర్ 3 టేబుల్. 3 టేబుల్ ఎట్లా చెక్ చేస్తాం? 7 + 4 11, 11 + 2 13, 13 + 9 22, 22 కూడా 3 టేబుల్లో రాదు. నెక్స్ట్ 4 టేబుల్, 4 టేబుల్ సారీ నెక్స్ట్ 5 టేబుల్, 5 టేబుల్లో లాస్ట్ 9 ఉంది కాబట్టి 5 టేబుల్ కూడా రాదు. 7 టేబుల్, 7 టేబుల్లో కూడా ఇది రాదు. 7 టేబుల్లో రాదు. నెక్స్ట్ గో ఫర్ 17 టేబుల్. 17 టేబుల్ వస్తుంది. ఇది ఏ టేబుల్లో రాదు. లాస్ట్కు 17 టేబుల్లో చూస్తే 17 4 68, 17 4 68 అంటే 6 మిగులుతుంది, 62. దెన్ 17 3 51, 51 అంటే 11 మిగులుతుంది. 119, 17 7 అంటే 437, 17 4 17 3 17 7 437 ఇంటూ 17 చేస్తే 7429 వస్తుంది. నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకు 19 తోటి వస్తుంది టేబుల్. ఇది 17 ఇంటూ 19, 19 2 38, 43లో 38 వెళ్తే 43లో 38 వెళ్తే 557, 17 90 19 3 57. సో 23 టేబుల్ సేమ్ 23 1. సో మనకు వచ్చేసి ఏమొచ్చింది ఇక్కడ 7429 = 17 ఇంటూ 19 ఇంటూ 23. సో ఇట్లా మనం ఏం చేసినామంటే వీళ్ళు ప్రైమ్ నెంబర్స్ తోటి మల్టిప్లై చేసినాం. 17 19 23 ఈ 3 మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 7429. థ్యాంక్ యూ.